ముందు సినిమా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, చక్కగా చూడొచ్చు. దాంట్లో మెసేజ్ అమ్మ పిన్ని అంటే ఎలా ఉండాలి, ఒక బంధం అంటే రిలేషన్ అంటే ఎలా ఉంటుంది క్లియర్ కట్ గా డైరెక్టర్స్ చూపించేటోళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినట్టు పేర్లే లేవు, అన్ని ఇంగ్లీష్ లో చెప్తున్నారు. తెలుగు సినిమాకు సయ్యం పొయ్యి అంటే ఎలా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది కావాలి, వాళ్ళకు తెలుగు రాదు, వాళ్ళకు ఫీలింగ్స్ లేవు కాబట్టి వాళ్ళకి అది నచ్చదు. మొత్తం వ్యవస్థే మారిపోయింది కాబట్టి రిలేషన్షిప్ అప్పుడు సినిమాలో ఒక బంధాలు, అందువల్ల మీకు న్యాచురల్ గా కుటుంబాన్ని చూసినట్టు ఉండేది. ఇప్పుడు ఆ రిలేషనే లేదు. అందుకే అన్నా మన భావాలు ఏంటో ఆ యాక్టింగే వస్తుంది. అప్పుడు కుటుంబం ఉండింది, చూసేవాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు, సినిమా ఫ్యామిలీ కాబట్టి ఆ బంధం నచ్చింది కాబట్టి ఆ సినిమాలు తీశారు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఉన్న ఫీలింగ్ ఏం కావాలి, కొట్టుకోవడం, విడిపోవడం, మర్డర్ చేయడం ఇట్లాంటివి కావాలి కాబట్టి అలాంటి సినిమాలు వస్తుంది.